మంత్రివర్గంలో మార్పులు చేర్పులు శాఖల కేటాయింపులపై తాను ఢిల్లీకి రాలేదని తెలంగాణ కులగణన సర్వే మోడల్ను కర్ణాటక సీఎం డిప్యూటీ సీఎంకు వివరించేందుకే వచ్చానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తానని భరోసా ఇచ్చారు. కాళేశ్వరంపై 2 రోజుల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని అంశాలు వివరిస్తానన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణకి పెద్ద ద్రోహులన్న రేవంత్ రెడ్డి తెలంగాణకు అడ్డుపడుతోంది కిషన్ రెడ్డేనని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో మీడియాతో ముచ్చటించారు. తెలంగాణ కులగణన సర్వే మోడల్ను కర్ణాటక సీఎం డిప్యూటీ సీఎంకు వివరించేందుకే ఢిల్లీ వచ్చినట్లు తెలిపిన సీఎం పీసీసీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం లేకుండా మంత్రివర్గంపై ఎలా చర్చిస్తారని అన్నారు. హైదరాబాద్ వెళ్లిన తర్వాతే మార్పులు చేర్పుల గురించి చర్చిస్తానని చెప్పారు. కేసీఆర్ 6 నెలలు ఒక్కరే పదవిని అనుభవించారని, ఆయన కుమారుడికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదన్న సీఎం తాను మాత్రం తనతో పాటు మరో 12 మందికి కేబినెట్లో అవకాశం కల్పించారని గుర్తు చేశారు. ఇప్పుడు మరో 3కి అవకాశం కల్పించారన్న రేవంత్ మిగతా మంత్రులకు పనిభారం ఉంటే తగ్గిస్తానని చెప్పారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం పాటించామన్న సీఎం క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నవారికే పదవులు వరిస్తాయని స్పష్టం చేశారు. తన కుటుంబంలో ఎవరూ ప్రత్యక్ష రాజకీయాల్లో లేనందువల్ల ఎలాంటి పదవులు లేవని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల 42% రిజర్వేషన్ కు కేంద్రం ఆమోదం తెలపకుంటే పార్టీ ఇచ్చిన భరోసా మేరకు 42% హామీని అమలు చేస్తామని చెప్పారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణకి పెద్ద ద్రోహులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. తానున్నంత వరకు కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్ లోకి ప్రవేశం లేదని అన్నారు. 18 నెలలుగా కేసీఆర్ కుటుంబంపై ఎక్కడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు. కవిత కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరాయని బహిరంగంగా చెప్పినా ఇప్పటి వరకు దానిపై కేసీఆర్ మాట్లాడలేదన్నారు. కేసీఆర్ కుటుంబమంతా ఒక్కటేనని, చర్చంతా వారి చుట్టే జరగాలని ప్రయత్నాలు చేస్తుంటారని అన్నారు. అందరూ కలిసి కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ తో పాటు వచ్చారన్న సీఎం తాను కూడా 2 రోజుల్లో హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాళేశ్వరం అంశంపై అన్ని అంశాలు వివరిస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రగతికి అడ్డుపడుతోంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డేనన్న రేవంత్ తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డి ముందుకొస్తే వారితో కలిసి వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఏ రోజైనా తెలంగాణ ప్రాజెక్టులపై కిషన్ రెడ్డి నివేదిక ఇచ్చారా అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి కనీసం తెలంగాణకు ప్రాజెక్టు ఇవ్వాలని డిమాండ్ చేశారని నిలదీశారు. కేంద్ర కేబినెట్ లోనైనా తెలంగాణ అంశాలను ఎప్పుడైనా కిషన్ రెడ్డి ప్రస్తావించారా అని అన్నారు. నిర్మలా సీతారామన్ చెన్నైకు, ప్రహ్లాద్ కర్ణాటకకు మెట్రో తీసుకెళ్తే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తన సొంత రాష్ట్రం తెలంగాణకు ఏమీ తీసుకురాలేదని ఆరోపించారు. సామాజిక అసమానతలు ఉన్నంత వరకు నక్సలిజం ఉంటుందన్న రేవంత్ రెడ్డి 1970లో పెద్ద ఎత్తున ఉన్న నక్సల్ బరీ ఉద్యమం ప్రధానిగా ఇందిరాగాంధీ తెచ్చిన భూ సంస్కరణల తర్వాతే తగ్గుముఖం పట్టిందని వివరించారు.